ఏంటయ్యి పల్లీలు సార్. ఇలాగి నేను పంచుతాను. ఆ, ఒకటి నీకు, ఆ, ఒకటి నాకు, ఆ. 5 నీకు, 5 నాకు. 2 ఎక్స్ట్రా మిగిలినాయి. అలా ఎలా తినేస్తారండి? ఎక్స్ట్రా మిగిలితే ప్రసాద్ నువ్వు తింటావని అడగాలి కదా. నేను కావాలని తిన్నానా? 2 ఎక్స్ట్రా మిగిలిన చెప్పే కదా తిన్నాను. అప్పుడు వేరే వాడికి పిలిచేవచ్చు కదా. ఇప్పుడు పల్లీలు తెచ్చింది నువ్వు, ఆ. పంచింది నేను. ఆ. మూడవని ఎలా ఇన్వాల్వ్ చేస్తావు? తల్లి పిల్ల న్యాయం లేదేంటి? ఎప్పుడు మీరు ఇంతే సార్. ఎన్నోసార్లు మీకు టీ ఇప్పించాను. మీకేమో పింగాణి కప్పు, నాకు పేపర్ కప్ప. నేను అడిగానా? తాటి బెల్లం టీ పిచ్చమని నేను అడిగానా? నీకు ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు. అవసరం తీరిపోయింది, టీ తాగేశారు. ఎన్నైనా మాట్లాడతారు సార్ మీరు. 10 రూపాయలు మీకు కావు కదా. అదిగో అదే మాట్లాడొద్దని చెప్తున్నాను. అవసరం తీరేక వదిలేసే క్యారెక్టర్ కాదురా నాది. ఆ మాటకొస్తే ఎన్నోసార్లు నీకు ఓసి నా డబ్బులతో తాగించాను రా. వాటర్ ప్యాకెట్లు ఎవరివి? గ్లాసులు ఎవరు కొన్నారు? ప్లేస్లు ఎవరు చూపించారు? ప్లేసు నువ్వేమైనా స్టార్ హోటల్ తీసుకెళ్ళవరా? సరే సార్, సరే. ఈసారి నుంచి ఏడి వీడియో వేసుకుందాం సార్. అంటే ఎవరి దాడే ఖర్చు పెట్టుకోవాలి. ప్రసాద్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? జస్ట్ 2 పల్లీల కోసం నాలాంటి పెద్ద మనిషితో గొడవ పెట్టుకుంటున్నావు. ఏం పర్లేదు ప్రసాద్, ఈసారి 2 ఎక్స్ట్రా వస్తే నేను తిన్నాను, నెక్స్ట్ నువ్వు తిను. ప్రతిసారి పల్లీలు తెచ్చుకోం కదా సార్. కామన్ సెన్స్ వాడరా మీరు?